రౌడీల నుండి భూమిని కాపాడిన తర్వాత గగన్ బలవంతంగా తనని కారులో తీసుకుని వెళ్తూ ఉంటాడు. మరో పక్క వంశీ గర్ల్ ఫ్రెండ్ దీప శరత్ చంద్ర గురించిన నిజాన్ని పోలీసులకు చెప్పకుండా ఉండాలంటే 50 లక్షలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడంతో వంశీ ఒక్కసారిగా షాక్ అవుతాడు. వారం రోజులు నీకు టైం ఇస్తున్నాను, వారం రోజుల్లోగా నువ్వు కనుక 50 లక్షలు ఇవ్వలేకపోతే నీ గురించి పోలీసులకు మొత్తం నిజం చెప్పేస్తానంటూ దీప వంశీని బెదిరించి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరో పక్క గగన్ బలవంతంగా భూమిని తీసుకొని ఇంటికి వచ్చేస్తాడు. అమ్మ భూమి ఎలా ఉన్నావమ్మా అని చెప్పి శారద అంటూ ఉంటే అప్పుడు భూమి ఏడుస్తూ శారదని పట్టుకొని మళ్ళీ మిమ్మల్ని ఇలా చూస్తానని అనుకోలేదంటే ఆ రౌడీలు నన్ను చంపబోయారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శారద ఇంత చిన్న వయసులో నీకు ఎన్ని కష్టాలు వచ్చాయి తల్లి, ఇకపై నువ్వు ఇక్కడే ఉండాలి, ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఆ మాట చెప్పాల్సింది మీరు కాదా అంటే అని చెప్పి గగన్ వైపు చూస్తూ ఉంటుంది. నిన్ను కాపాడి తీసుకువచ్చాను కదా, నేనే ఇక్కడ ఉండమని చెప్తున్నాను, ఇంకా నేను చెప్పాలని నా వైపు చూస్తావేంటి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. మీరు నన్ను తీసుకువచ్చింది జాలితో, శత్రువు కూతుర్నంటూ నా మీద జాలి చూపిస్తున్నారు, అటువంటి జాలి నాకు అక్కర్లేదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అమ్మ భూమి ఎప్పుడనక తిన్నావో ఏంటో రామ్మ, నీకు భోజనం వడ్డిస్తాను అని చెప్పి శారద భూమికి భోజనం పెడుతూ ఉంటుంది. వద్దాంటి, నేను తినను, ప్లీజ్ దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి అని చెప్పి నా మీద హత్య నేరం పడిందంటీ, సొంత నాన్నని హత్య చేయబోయానన్న అపవాదం నా మీద ఉంది, మరి అటువంటప్పుడు నేను భోజనం ఎలా తినగలను, వద్దంటీ అని చెప్పి భూమి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరో పక్క కృష్ణప్రసాద్ చెర్రి ఇద్దరు కూడా ఎలాగైనా భూమికి సహాయం చేయాలని అనుకుంటారు. వాళ్ళిద్దరూ ఒకచోట భూమిని కలుస్తారు. అమ్మ భూమి ఎలా ఉన్నావమ్మా అని చెప్పి అంటూ ఉంటే చూస్తూనే ఉన్నారు కదా మావయ్య, ఒక బతికున్న శవంలాగా ఉన్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అదేంటమ్మా ఏంటా మాటలు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే నేనే నాన్న కూతున్నని ఈ ప్రపంచానికి చెప్పినా కూడా ప్రపంచం నమ్మడం లేదు, సొంత నాన్నని చంపబోయాను అంటూ అందరూ నన్ను ఒక హంతకురాలిగా చీకొడుతున్నారు, మరికొంతమంది నా మీద జాలి చూపిస్తున్నారు, అవన్నీ కూడా నేను భరించలేకపోతున్నాను మావయ్య. ఒకవైపు నాన్న హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నారు, మరో పక్క ప్రేమించిన వాడు నన్ను చీకొట్టాడు, నేను ఇంకా ఎందుకు బతికున్నానా అని అనిపిస్తుంది మావయ్య అని చెప్పి చచ్చిపోవాలనిపిస్తుంది అని చెప్పి భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటే అప్పుడు చెర్రీ కూడా భూమి బాధ చూసి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడు. వద్దమ్మా నువ్వు బాధపడద్దు, ఖచ్చితంగా కోర్టులో నువ్వే శరత్చంద్ర గారి కూతురు అని రుజువవుతుంది, అప్పుడు నువ్వు ఆ ఇంటికి మహారాణి అవుతావు అని చెప్పి అంటూ ఉంటే నాకు ఆ ఇంటికి మహారాణి అవ్వాలని ఏమీ లేదు మావయ్య, కాకపోతే నాన్నకు నేనే ఆయన కూతున్నాని తెలియాలి, నాన్న ప్రేమను నేను పొందాలి, అదే నేను కోరుకునేది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఆ అపూర్వ నన్ను చంపడానికి రౌడీలను పంపించింది, ఇప్పుడు DNA టెస్ట్ విషయంలో కూడా ఆ అపూర్వ ఏదో ఒకటి చేసి మార్చేస్తుందని నాకు అనిపిస్తుంది మావయ్య, అందుకే మీ సహాయం నాకు కావాలి, ఒకవేళ DNA టెస్ట్ కూడా ఆ అపూర్వ తప్పుడు రిపోర్ట్ని సృష్టిస్తే అప్పుడు ఇంకెప్పుడు కూడా ప్రపంచమే కాదు నాన్న కూడా నేనే ఆయన కూతున్నాన్న విషయం నమ్మదు మావయ్య, అందుకే ఎలాగైనా సరే ఆ అపూర్వ నుండి మీరు నన్ను కాపాడతారని చెప్పి మిమ్మల్ని రమ్మని చెప్పాను, ప్లీజ్ మామయ్య మీరే ఆ అపూర్వ నుండి నన్ను కాపాడాలి అని చెప్పి భూమి మీరు తప్ప ఇప్పుడు నన్ను కాపాడే వాళ్ళు ఎవరు లేరని అంటూ ఉంటుంది. దాంతో కృష్ణప్రసాద్ తప్పకుండా అమ్మ, ఒకప్పుడు తెలుసో తెలియకో నేను చేసిన పొరపాటు వల్లే నువ్వు నీ తల్లిని కోల్పోయావు, ఇప్పుడు నేను నీకు న్యాయం చేయలేకపోతే నేను చేసిన పాపాన్ని కడిగేసుకునే అవకాశం నాకు మళ్ళీ మళ్ళీ రాదు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. అమ్మ భూమి నువ్వు
గగన్ ఇంట్లోనే ఉండు, అక్కడే నీకు సేఫ్ అని చెప్పి వాడి దగ్గర ఉంటేనే నిన్ను ఎవరు కూడా ఏమీ చేయలేరని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. కానీ మావయ్య, ఆయన నన్ను జాలితో ఇంటికి తీసుకువెళ్లారు తప్ప ప్రేమతో కాదు. ప్రేమించిన మనిషి నా మీద అలా జాలి చూపిస్తూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నానని చెప్పి భూమి అంటూ ఉంటుంది. బావగారి కూతురు అని వారికి నీ మీద కాస్త కోపం ఉంది, కానీ ఖచ్చితంగా వాడు నిన్ను తప్పకుండా అర్థం చేసుకుంటాడు. కాకపోతే కాస్త టైం పడుతుంది, మీ ప్రేమ ఎప్పటికైనా గెలుస్తుందని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. సరే మావయ్య, మీరు నేను చెప్పిన విషయం గురించి ఆలోచించండి అని చెప్పి భూమి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరో పక్క అపూర్వ, గోరింటాకు సుజాత ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మాయి అపూర్వ, ఒకవేళ రేపు కోర్టులో భూమి అల్లుడు గారి సొంత కూతురని రుజువు అయితే అప్పుడు అది ఇంటికి మహారాణి అవుతుంది. రేపో మాపో అల్లుడు గారు కూడా స్పృహలోకి వస్తారు. అప్పుడు భూమి ఆయన కన్న కూతురు అన్న విషయం ఆయనకు తెలిస్తే ఆయనకు భూమి మీదున్న కోపం అంతా కూడా పోతుంది కదమ్మా. ఆ గగన్ గాడికి ఇచ్చి పెళ్ళి కూడా చేస్తారేమో అని చెప్పి గోరింటకు సుజాత అంటూ ఉంటుంది. అసలు అది బావ కూతురని కోర్టులో రుజువైతే కదా ఇదంతా జరగడం. ఆల్రెడీ నా ప్లాన్లో నేనున్నాను. ఆ డిఎన్ఏ రిపోర్ట్ని మార్చేస్తున్నాను. రేపు కోర్టులో డిఎన్ఏ రిపోర్ట్లో అది శరత్చంద్ర కూతురు కాదని తేలుతుంది. అప్పుడు దాన్ని మళ్ళీ జైలుకి పంపిస్తారు. జైలుకి వెళ్ళిన దాన్ని లేడీ గిలాడి చేత చంపించడానికి ప్లాన్ చేశానని చెప్పి అపూర్వ గోరింటాకు సుజాతకు చెబుతూ ఉంటే, అమ్మో అమ్మో, అప్పుడే ఇంత ప్లాన్ చేసేసావా అమ్మాయి, నువ్వు మామూలు దానివి కాదు అని చెప్పి అంటూ ఉంటే, మరి నా జాగ్రత్తల్లో నేను ఉండాలి కదా పిన్ని అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. తర్వాత అపూర్వ డిఎన్ఏ రిపోర్ట్ రెడీ చేస్తున్న డాక్టర్ దగ్గరికి రౌడీలను పంపిస్తుంది. ఆ రౌడీలను చూసిన డాక్టర్, ఏంటి రిపోర్ట్ మార్చేయకపోతే చంపమని మిమ్మల్ని పంపించారా అని చెప్పి రౌడీలతో అంటూ ఉంటే, మిమ్మల్ని ఎందుకు చంపుతాం సార్, మీ పిల్లల్ని చంపేస్తాము, మర్యాదగా రిపోర్ట్ని మార్చి ఇవ్వండి, లేదంటే మీ పిల్లలు చేస్తారు అని చెప్పి రౌడీలు బెదిరిస్తూ ఉంటారు. ఏమండి, ఏంటండి ఇది, ఎవరి కోసమో మనం ఎందుకు అన్యాయం అయిపోవాలి, వాళ్ళు చెప్పినట్టుగా ఆ డిఎన్ఏ రిపోర్ట్ ఏదో మార్చేయండి అని చెప్పి డాక్టర్ వైఫ్ అంటూ ఉంటుంది. దాంతో అలాగేనే అని చెప్పి, ప్లీజ్ దయచేసి నా పిల్లల్ని ఏం చేయకండి, మీరు చెప్పినట్టుగానే రిపోర్ట్ మార్చేస్తాను అని చెప్పి ఆ డాక్టర్ అంటూ ఉంటారు. పొరపాటున రిపోర్ట్ మార్చలేదని తెలిస్తే అప్పుడు మీ అంత చూస్తాను అని చెప్పి రౌడీలు బెదిరించి అక్కడి నుండి వెళ్ళిపోతారు. మరో పక్క శారద గగన్తో, రే గగన్, నీకు భూమి అంటే ఇంకా ప్రేమ ఉంది కదా, అందుకే రౌడీలు తన వెంట పడుతున్నారని తెలిసి పరిగెత్తుకుంటూ అన్నం మధ్యలో నుండి లేచి వెళ్ళి మరీ కాపాడావు అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు గగన్, ఇదంతా నేను ప్రేమతో చేయలేదమ్మా, కేవలం జాలితో మాత్రమే చేశాను, సాటి మనిషి, పైగా ఆడపిల్ల అని చెప్పి నేను తనని కాపాడాను అంతే, నా శత్రువు కూతురు కాబట్టి ఎటువంటి ప్రేమ లేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో ఆ మాటలకు భూమి ఎంతగానో బాధపడుతూ ఇక ఎవరికి చెప్పకుండానే రాత్రిపూట గగన్ ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది. ఉదయం నుండి భూమి ఏమీ తినలేదురా పాపం అని చెప్పి శారద అంటూ ఉంటుంది. దాంతో నేను వెళ్ళి చూసొస్తానని చెప్పి గగన్ గదిలోకి వచ్చి చూసేసరికి భూమి ఉండదు. అమ్మ, భూమి గదిలో లేదేంటి, ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలుసా, ఏమైనా చెప్పి వెళ్ళిందా అని గగన్ అంటూ ఉంటాడు. లేదురా, నాకేమీ చెప్పలేదు, ఒకవేళ ఇందాక మనం మాట్లాడుకున్న మాటలు విని బాధతో వెళ్ళిపోయిందేమోరా అని చెప్పి శారద అంటూ ఉంటే గగన్ మళ్ళీ భూమి కోసం వెతకడం మొదలు పెడతాడు. భూమి ఏడుస్తూ అలా రోడ్డు మీద నుండి నడుచుకుంటూ వెళ్తూ అలా అక్కడున్న గుడి దగ్గర ఆగి, ఏంటి తల్లి నాకు ఈ కష్టాలు, ఒకవైపు నాన్న చావు బతుకుల మధ్య ఉన్నారు, మరో పక్క ప్రేమించిన వాడు నన్ను అసహించుకుంటూ కేవలం నన్ను ఒక సాటి మనిషిగా మాత్రమే చూస్తూ నా మీద జాలి చూపిస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నానని చెప్పి భూమి బాధపడుతూ ఉంటుంది. అటువైపుగా వచ్చిన గగన్ భూమిని చూస్తాడు. ఇక వెంటనే భూమి దగ్గరికి వచ్చి భూమి చెంప పగలగొట్టి, ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఇలా బయటకు వచ్చేస్తే ఎంత కంగారు పడతామో ఒక్కసారైనా ఆలోచించావా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. మరి నా మనసు ఎంత బాధపడుతుందో మీరు ఒక్కసారైనా ఆలోచించారా, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించానన్నారు, మరి ఇప్పుడు నా మీద కేవలం సాటి మనిషిగా మాత్రమే జాలి చూపిస్తున్నారు,
దానికి నేనెంత బాధపడాలని చెప్పి భూమి అంటూ ఉంటుంది. చూడు భూమి, నువ్విలా బయట తిరిగితే అపూర్వ తన మనుషులతో మళ్ళీ నీ మీద అటాక్ చేస్తుంది, వెళ్దాం పదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. నేను రాను. ఈ బాధను భరించే కంటే ఆ అపూర్వ చేతిలో చచ్చిపోవడమే నాకు నయం అనిపిస్తుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. మర్యాదగా రా అంటూ గగన్ భూమిని బలవంతంగా ఇంటికి లాక్కొని వస్తాడు. తర్వాత రోజు ఉదయాన్నే భూమిని కోర్టుకు తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇక కృష్ణప్రసాద్కి అపూర్వ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. చూడ కృష్ణప్రసాద్, ఒకవేళ భూమి విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అయినట్టుగా కానీ ఆ రిపోర్ట్ విషయంలో తనకి సాయం చేసినట్టుగా కానీ నా దృష్టికి వచ్చిందంటే కాలేజ్కి వెళ్ళిన నీ కూతురు మీద యాసిడ్ దాడి జరిగిందని కాసేపట్లో నీకు ఫోన్ వస్తుంది అని చెప్పి అలా పూర్ణి గురించి అపూర్వ కృష్ణప్రసాద్ని భయపెడుతూ ఉంటుంది. దాంతో కృష్ణప్రసాద్, వద్దు అపూర్వ, ప్లీజ్ దయచేసి నా కూతురు నేను చేయొద్దు అని చెప్పి అంటూ ఉంటే, నీ కూతురు జోలికి నేను రాకుండా ఉండాలంటే ఆ భూమికి నువ్వు ఎటువంటి సహాయం చేయక అని చెప్పి అపూర్వ కృష్ణప్రసాద్ని బెదిరిస్తూ ఉంటుంది. ఇక కృష్ణప్రసాద్ ఎంతో బాధగా ఒక చోట కూర్చొని అపూర్వ అన్న మాటల గురించి బాధపడుతూ ఉంటాడు. చెర్రీ అక్కడికి వచ్చి, ఏమైంది నాన్న, భూమికి సహాయం ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నారా అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. దాంతో కృష్ణప్రసాద్ బాధపడుతూ, లేదురా, భూమికి నేను ఎటువంటి సహాయం చేయలేను, ఆ అపూర్వ నా నోరు నొక్కేసింది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. అదేంటి నాన్న, మనం కూడా భూమికి సహాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఈరోజు ఒకవేళ రిపోర్ట్లో భూమి మామయ్య కూతురు అని రాకపోతే అప్పుడు భూమికి శిక్ష పడుతుంది, అన్యాయంగా చెయ్యని తప్పుకి భూమి జైలు పాలవుతుందని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. అదే కదరా నా బాధ కూడా, ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, భూమిని గట్టెక్కిచ్చేది అన్నయ్య మాత్రమే, వెంటనే గగన్ అన్నయ్యకి ఫోన్ చేసి విషయం చెప్తానంటూ చెర్రీ వెంటనే గగన్కి ఫోన్ చేస్తాడు. అన్నయ్య, భూమి విషయంలో అపూర్వ అత్తయ్య చాలా పెద్ద కుట్ర ప్లాన్ చేసింది, డిఎన్ఏ రిపోర్ట్ మార్చాలని చూస్తుంది, నువ్వే ఎలాగైనా సరే భూమిని సేవ్ చేయాలని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. దాంతో గగన్, ఇప్పుడు తనకి నాకు ఎటువంటి సంబంధం లేదురా, కేవలం తనకి నేను నా ఇంట్లో షెల్టర్ ఇచ్చాను అంతవరకే, తన విషయంలో ఎలా జరగాలని రాసిపెట్టి ఉంటుందో అలాగే జరుగుతుంది అని గగన్ అంటూ ఉంటే, అన్నయ్య, భూమిని నువ్వు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించావు, అటువంటి భూమి కష్టాల్లో ఉంటే నువ్వు ఇలా మాట్లాడడం ఏమీ బాగోలేదు, నీకు భూమి గురించి ఒక నిజం చెప్పాలి, భూమి మరెవరో కాదన్నయ్య, నీ సిరిమువ్వ అని చెప్పి, నీ సిరిమువ్వ కష్టాల్లో ఉంటే నువ్వు తనని కాపాడవా అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. దాంతో ఏంట్రా నువ్వు అనేది, నువ్వు చెప్పేది నిజమా అని చెప్పి గగన్ అంటూ ఉంటే, కావాలంటే భూమి మెడలో చూడన్నయ్య మువ్వను లాకెట్గా వేసుకుంటుంది అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. దాంతో గగన్ భూమి మెడలో ఉన్న మువ్వ వైపు చూస్తూ ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడు. అవునరా, నువ్వు చెప్పింది నిజమే, తనే నా సిరిమువ్వ, మరి ఇన్ని రోజులు ఈ విషయం తను నాకెందుకు చెప్పలేదు అని అంటూ ఉంటే, చెప్పే అవకాశం నువ్వు ఇవ్వలేదు కదా అన్నయ్య, ఒకవేళ తనే నీ సిరిమువ్వ అని చెప్తే మావయ్య కూతుర్నని కూడా చెప్పాల్సి వస్తుంది, ఇప్పుడు నువ్వు భూమిని దూరం పెట్టినట్టే అప్పుడు కూడా దూరం పెడతావని భయపడి ఈ విషయం నీకు చెప్పలేదని చెర్రీ అంటూ ఉంటాడు. దాంతో గగన్ భూమిని చూస్తూ ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడు. తర్వాత శారద, ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు, త్వరగా కార్ని పోనివ్వు, అవతల కోర్టుకి టైం అవుతుంది అని చెప్పి అంటూ ఉంటే, అలా భూమిని గగన్ కోర్టుకి తీసుకొని వస్తాడు. ఇక భూమిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. అప్పుడు జడ్జి గారు కూడా అక్కడికి వచ్చిన తర్వాత, భూమికి డిఎన్ఏ టెస్ట్కి అవకాశం ఇచ్చాం కదా, ఇప్పుడు ఆ డిఎన్ఏ రిపోర్ట్లో ఏముందో చూద్దామని చెప్పి అంటూ ఉంటారు. ఇక అప్పుడు డాక్టర్ డిఎన్ఏ రిపోర్ట్ తీసుకువచ్చి జడ్జి గారికి సబ్మిట్ చేస్తారు. ఆ రిపోర్ట్లో భూమి శరత్చంద్ర కూతురు కాదని రావడంతో, అప్పుడు ఏంటమ్మా నువ్వు అబద్ధం చెప్పావా, అయినా మీ నాన్నగారు కాదని రిపోర్ట్లో వచ్చింది కదా అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటే, అపూర్వ వికృతంగా నవ్వుకుంటూ ఉంటుంది. ఇదంతా నా ప్లానే కదా, ఒసే భూమి, ఈరోజు నీకు శిక్ష పడడం, రాత్రి జైల్లో నిన్ను చంపించడం అంతా కూడా టకటక జరిగిపోతాయి, ఇక నాకు ఎటువంటి అడ్డు ఉండదు అని చెప్పి అపూర్వ ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక భూమి ఎంతగానో షాక్ అవుతూ, జడ్జి గారు, ఆ అపూర్వే ఇదంతా చేయించింది,
రిపోర్ట్ మార్చేసింది జడ్జి గారు అని చెప్పి భూమి అంటూ ఉంటే అపూర్వ లేచి నిలబడి ఈ భూమి కావాలని నా మీద నేరాన్ని మోపాలని చూస్తుంది జడ్జి గారు. మా బావని చంపాలనుకోవడమే కాకుండా ఇప్పుడు నా మీద కూడా నింద వేయాలని చూస్తుంది అని చెప్పి ఆస్తి కోసమే ఇదంతా చేస్తుంది అని చెప్పి అపూర్వ మళ్ళీ భూమి మీద నిందలు వేస్తూ ఉంటుంది. మరొకసారి డిఎన్ఏ టెస్ట్కి అనుమతి ఇవ్వండి జడ్జి గారు అని చెప్పి భూమి కుప్పకూరి ఏడుస్తూ ఉంటుంది. మళ్ళీ ఇలా ఈ అమ్మాయికి అవకాశం ఇవ్వడం వల్ల కోర్టు సమయం వృధా అవుతుందని చెప్పి భూమికి శిక్ష వేయమని చెప్పి అపూర్వ తరపున వాదిస్తున్న లాయర్ అంటూ ఉంటారు. ఇక దాంతో అవునమ్మా, మళ్ళీ ఇటువంటి అవకాశాలు ఇవ్వడం జరగదు. నువ్వు ఆయన కూతురువి కాదని తేలింది కాబట్టి నీకు ఇప్పుడు శిక్ష పడుతుంది అని చెప్పి భూమికి శిక్ష వేస్తూ ఉంటే ఇంతలో గగన్ పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి ఒక్క నిమిషం జడ్జి గారు, భూమి నేరస్తురాలు కాదు, శరత్ చంద్ర కూతురు, ఇదిగోండి రిపోర్ట్ అంటూ చివరి నిమిషంలో ఒరిజినల్ రిపోర్ట్ని జడ్జి గారికి సబ్మిట్ చేస్తాడు. ఇక అలా ఆ రిపోర్ట్ని చూసిన తర్వాత జడ్జి గారు ఏది ఒరిజినల్ రిపోర్టో అర్థం కావట్లేదు అని జడ్జి గారు అంటూ ఉంటే ఒక్క నిమిషం జడ్జి గారు, డాక్టర్ని కూడా తీసుకువస్తాను అంటూ గగన్ డాక్టర్ని తీసుకువచ్చి నిజం చెప్పిస్తాడు. అవును సార్, ఈ అమ్మాయి ఆయన కూతురే. ముందుగా నేను తప్పుడు రిపోర్ట్ ఎందుకు ఇచ్చానంటే నిన్న రాత్రి కొంతమంది రౌడీలు నా ఇంటికి వచ్చి నా పిల్లల్ని చంపేస్తామని మమ్మల్ని బెదిరించారు. దాంతో వేరే గత్యంతరం లేక పిల్లల్ని కాపాడుకోవడం కోసమే ఆ రిపోర్ట్ని అబద్ధపు రిపోర్ట్గా సృష్టించాను. ఇప్పుడు ఇతను వచ్చి అన్యాయంగా ఒక అమ్మాయికి శిక్ష పడుతుందని నా కుటుంబానికి ఏం కాకుండా చూసుకుంటానని భరోసా కల్పించాడు. అందుకే ఇప్పుడు నిజం చెప్పడానికి మీ ముందుకు వచ్చాను అని చెప్పి అలా డాక్టర్ నిజం చెప్పడంతో అప్పుడు జడ్జి గారు భూమి తప్పు చేయలేదంటూ నిర్దోషిగా విడుదల చేస్తారు. అలాగే డాక్టర్ని రౌడీలను పంపించి బెదిరించినందుకు అపూర్వని మందలిస్తారు. గగన్ భూమిని నిర్దోషిగా నిరూపించడంతో భూమి పరిగెత్తుకుంటూ వచ్చి గగన్ని హగ్ చేసుకుంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.